వృషభ రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. దీని 4 జనవరి 2026 ఆదివారం నుంచి 10 జనవరి 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా వృషభ రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ద్వితీయ బృహస్పతి, తృతీయ చంద్రుడు, అర్ధాష్టమ కేతువు, అష్టమంలో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం, దశమస్థిత రాహు, ఏకాదశ శనైశ్వరుడు యొక్క సంచారం. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. అష్టమంలో 4 గ్రహాల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. భాగ్యస్థిత దశమ రాహు సంబంధితమైనటువంటి స్థానం యొక్క స్థితి వల్ల గృహ మార్పులు, ఉద్యోగ మార్పులు, ప్లేస్మెంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవటం, వృత్తిపరమైన విషయాల్లో మార్పులు వృషభ రాశి వారికి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఏకాదశ శనైశ్వరుడు సంచారం వల్ల మీరు ఎంత శ్రమ పడుతున్నప్పటికీ మీ శ్రమకు ఆశించిన మేరకు మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఏ ప్రయత్నంలోనైనా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వృషభ రాశి వారికి చక్కటి విజయాలు లభించే వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల కుటుంబ వ్యక్తుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. గతంలో అవ్వదు అనుకున్నటువంటి పనులను కూడా వీరు అతి సులువుగా ప్రారంభం చేసుకునేటువంటి అవకాశం ఈ వారంలో గోచరిస్తుంది. ఇక ముఖ్యంగా అష్టమంలో శుక్ర కుజుల సంచారం వల్ల ఆర్థికపరమైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, లిక్విడ్ క్యాష్, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు, బిజినెస్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో ఒకంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా సమయాన్ని తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వృషభ రాశి వారు ముందుకెళ్ళండి. ముఖ్యంగా స్త్రీల విషయంలో కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు పెరిగేటువంటి వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. కుటుంబ విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. పురాణపట్నం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. తృతీయ చంద్రుడు, అర్ధాష్టమ కేతు యొక్క సంచారం వల్ల ఇక వృత్తి, ఉద్యోగ సంబంధితమైన మార్పులు చేర్పులు కొంత అవకాశాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి దశమస్థిత రాహు సంచారం వల్ల విదేశీ అవకాశాలు, విదేశీ ప్రయాణాలు, విదేశీ సంబంధితమైన ఉద్యోగస్తులకు వృషభ రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి వారికి అష్టమంలో ఉన్న కుజ శుక్రుల యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో వచ్చే కొంత వ్యతిరేకత కానివ్వండి, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. వ్యాపార సంబంధితమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. గురుబలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. దైవిక బలంతో ప్రతి సమస్యను తెలుసుకుని ఒకంత ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవటం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ప్రతి వ్యవహారంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోయి సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి నూతన వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు వృషభ రాశి వారు సాధించుకుంటారు. ఇక ఈ వారంలో వృషభ రాశి వారు ముఖ్యంగా చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి అష్టమ శుక్ర కుజుల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా శుక్రవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవటం, దుర్గా అమ్మవారి యొక్క నామాల్ని మీరు చక్కగా చదవండి. అమ్మవారి దర్శనాన్ని చేయండి. శుక్రవారం రోజు విశేషమైన పుష్పాల చేత దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకోవటం వృషభ రాశి వారికి విశేషమైన ఫలితాలు ఇస్తుంది. దీంతో పాటుగా ఈ రాశి వారి ప్రతిరోజు కూడా ఒక గణపతి అష్టోత్తరాన్ని చదువుకోండి. గణపతి యొక్క నామం అంతా శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. దశమరాహు దోష పరిహారానికి ప్రతిరోజు కూడా సప్తశ్లోకి, దుర్గా సప్తశ్లోకి స్తోత్రాల్ని వృషభ రాశి వారు చదువుకోవటం వల్ల ఇటు ఉద్యోగపరంగా, అటు కుటుంబ పరంగా, ఇటు మానసికంగా కూడా ఆశించిన మేరకు ఇంకా శుభప్రదమైన ఫలితాల్ని సాధించుకుంటారు. ఇక ఉద్యోగ విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం తగ్గిపోతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఈ వారంలో ముఖ్యమైనటువంటి కార్యాచరణకు సానుకూలంగా ప్రోత్సాహకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వృషభ రాశి వారికి అన్నింటా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చే వారంగానే చెప్పుకోవచ్చు.